కమ్యూనిస్టు పార్టీలకు మావోయిస్టు ఉద్యమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తేడా తెలియదన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. కాంగ్రెస్ పార్టీ ఏనాడు బుల్లెట్ ను నమ్మలేదని బ్యాలెట్ నే నమ్మిందన్నారు. కాంగ్రెస్ పై రాజకీయంగా బురద చల్లాలని ఇందిరాగాంధీ మొదలు మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ వరకు అందరిపై అమిత్ షా లేనిపోని ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఒక్కరే అనలేదని, గతంలో ప్రధాని కూడా ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు తెలంగాణలో ఒకే డయాస్ మీద గద్దర్ గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు అని చెప్పడం జరిగింది. ఇవి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యంగా ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ వీరందరి మీద రాజకీయంగా బురద చల్లాలనే ఉద్దేశంతోనే అమిత్ షా గారు ఈ రకంగా మాట్లాడారని చెప్తున్నాం. 69-70లో సిపిఐ పార్టీతోని ఇందిరాగాంధీ గారు అప్పుడు సపోర్ట్ తీసుకున్నమాట కరెక్టే. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆయుధాలు పట్టుకొని రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. మన భారతదేశం మల్టీ పొలిటికల్ పార్టీలు పెట్టుకునే అవకాశం ఉన్నటువంటి దేశం. ఇందిరాగాంధీ గారు సపోర్ట్ తీసుకుంది నిషేధించబడినటువంటి పార్టీలతో కాదు. మన్మోహన్ సింగ్ గారు కూడా సపోర్ట్ తీసుకున్నది సిపిఎం, సిపిఐ కూడా నిషేధించబడ్డటువంటి పార్టీలు కాదు, రాజ్యాంగానికి వ్యతిరేకమైన పార్టీలు కాదు. నిన్న రాజ్యాంగానికి లోబడి ప్రజా అవసరాలను ఎజెండాగా పెట్టుకుని దాని ద్వారా అధికారంలో ఉన్న పార్టీని, అధికారంలో లేని పార్టీని, ఏ పార్టీనైనా వ్యతిరేకించి అధికారంలోకి రావడానికి కావలసిన పోరాటం చేయటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా అన్ని వేళలా ఉంటుంది. అదే రకంగా 1977లో జనతా పార్టీ ఏర్పడ్డప్పుడు అందులో సిపిఎం, సిపిఐ కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో బీజేపీ, జనసంఘ్ కూడా ఉంది. ఆ విషయాన్ని మాత్రం నిన్న పార్లమెంట్ లో చెప్పలేదు. మీరు సిపిఎం, సిపిఐతో కలిస్తే తప్పులేదు. ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ లేక రాజీవ్ గాంధీ కలిస్తే తప్ప అవినీతి జరిగిందని నిన్నెవరూ రాజ్యసభలో మాట్లాడటం కాదు. అంతకుముందు ప్రధానమంత్రి స్వయంగా హైదరాబాద్ లోకి వచ్చి లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పాడు. ఆ కాళేశ్వరం ఏటీఎం లాగా అప్పుడున్న ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని చెప్పాడు. ఇదే అమిత్ షా గారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. బండి సంజయ్ గారు ఇంకొక అడుగు ముందుకేసి అవినీతి జరిగింది, జైల్లో ఒక రూమ్ కూడా రిజర్వ్ చేశాము కేసీఆర్ గారిని జైలుకు పంపటానికి. అవేమీ ఆ రెండు ప్రభుత్వాలు అప్పుడు ఏమీ చేయలేదు. మేము వచ్చిన తర్వాత కదా కాళేశ్వరం మీద ఒక కమిటీని వేసాము. ఆ జరిగినటువంటి కన్స్ట్రక్షన్ వల్ల ఎంత నష్టం జరిగిందో ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆ డబ్బంతా వృధాగా గోదావరిలో పోసినట్టు అయిపోయింది.